7-8 సంవత్సరాలుగా ఊకే అదే పని అతనికి. ఇంకా ఒక్క పిలుపునిస్తే కదిలేస్తుంటారు కళాకారులు. అట్లాంటి ఒక మనాది, అదొక మనాదిగా పెట్టుకున్నాడు పాపం మా హుస్నాబాదు అనుబోజు వెంకటేశం గారు. అరే గట్టి కొట్టాలి సప్పట్లు, గట్టి కొట్టాలి సప్పట్లు. వేదిక మీద వచ్చి పాటల పల్లకి వేదిక మీద వచ్చి మాట అందించవలసిందిగా అనుబోజు వెంకటేశం గారిని ఆహ్వానిస్తున్నాం. ఈ వేదిక మీద ఉన్న మా నేర్నాల కిషోర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత లేట్ అయినా కూడా ఒక లేటెస్ట్ నిర్ణయం తీసుకున్నాడు. లేట్ అయినా కూడా ఒక లేటెస్ట్ నిర్ణయం తీసుకున్నాడు. పాటల పల్లకిలో మన 32 గంటల దగాపడ్డ కళాకారుల డప్పుల మోత మన కేసీఆర్ గడిలకి నిలబడాలి. ఎందుకంటే వేల మంది కళాకారులు ఉన్న తెలంగాణలో 550 ఉద్యోగాలు ఇచ్చి ఇంతమంది కళాకారులను రోడ్డు మీద పడేసారు. అంటే ఇంతమంది కాదు, ఇంకా ఉన్నారు, వాళ్ళు రేపక్షలో ఉన్నారు. మన ఉసురు మన కన్నీరు జరిగి రసమై బాలకిషన్ వేయండు. రసమై బాలకిషన్ తోటి మన పెద్ద దొర వేయండు. మన కళాకారుల కన్నీళ్లు బట్టి కాదు, అది మన ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా తెలుసు. అందుకనకే ఫస్ట్ మన రాష్ట్ర గీతం మన అందశ్రీ అన్నది మన ప్రభుత్వానికి ఆ పాటను అంకితం చేసింది మన ప్రజలకు. అదేవిధంగా కళాకారులను కలుపులో పెట్టుకునే మన ప్రజాపాలన కాంగ్రెస్ పాలన ఎప్పుడైతే వచ్చిందో మన కళాకారులకు ఉద్యోగాలు వచ్చినట్టే. అది సమత కిందనే అనుకున్నాం. గతంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కలిసినాం. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 1000 ఉద్యోగాలు ఇస్తాం అని మన వాళ్ళ ఇంటి వద్దనే అనుడు జరిగింది. తర్వాత అదే దశలో పాపం కోండ్ర కుమార్ ఉన్నాడు ఇక్కడ. 28 రోజులు హైదరాబాద్ లో ఉన్నాం. 14 రోజులు వర్షంలో నానుకుంటా మన గాంధీ భవన్ లో ప్రతిరోజు రోడ్డు ప్రతిరోజు వచ్చుడు. మన ప్రియతమన్న మనకు మాట ఇవ్వడం జరిగింది. అన్న రేపు మన హనుమంతరావు సార్ వస్తాడు, మన ఇప్పుడున్న టీపీసీసీ అధ్యక్షుడు మన మహేష్ గౌడ్ సార్, మన శ్రీధర్ బాబు అక్కడికి. అప్పుడు మంత్రులు లేరు, ఇప్పుడున్న మంత్రులు. అప్పుడు అక్కడ మన గాంధీ భవన్ సాక్షిగా 96వ నెంబర్లో మన మేనిఫెస్టోలో ఉన్నది. మొన్న మేము నలుగురం మేరం, మన దరు అంజన్న, నగరకంటి కిరణ్ అన్న, నేను, ఇంకొకరు ఎవరు అన్నా మన రమేష్ అన్న, అప్పుడున్న రమేష్ అన్న 96వ నెంబర్లో మీది మేనిఫెస్టో ఉన్నది. మీకు అసలు ఈ చైర్మన్ గా నన్ను నియమించింది కూడా మీ నిరుద్యోగ కళాకారుల కోసమే అని ప్రకటించడం జరిగింది. అదే తరుణంలో మన అన్నగారు ఈ నిర్ణయం తీసుకొని నాకు ఇవాళ అసలు ఒక దసరా పండుగ నాడు విజయదశమి, ఈ రోజు ఇలా విజయదశమి, నాకు ఒక 2 రోజులు ఘోరంగా పని ఉండే. ఇవాళ కూడా నేను భద్రాచలంలో ఐటీఐ కోర్టు ఉండేటోని. అన్నగారు ఫోన్ చేసిరు, అన్న నువ్వు అడిగేసరే మాకు ముఖ్యం, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, కనుక నేను హైదరాబాద్ రాలేకపోతానన్నా, నేను 2 రోజులు ఉంటాను ఉండి మన కళాకారులు ప్రతి ఒక్క నిరుద్యోగ కళాకారుడు మన సుందరయ్య విజ్ఞాన కేంద్రం అక్కడికి వస్తారన్నా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఒక 4 అనుకున్నాం కదా, 4 స్తంభాలు. ఈ 4 స్తంభాలకు ధీటుగా ఉన్నాం అన్న ధ్వజస్తంభం.
ధ్వజస్తంభం, గుడి మీద ఉండే ధ్వజస్తంభం. కనుక మన ఉద్యోగాలు ఎటువో, మనకు విజయదశమి, మనకు ఎక్కువ టైం కూడా తీసుకున్నా, మనకు విజయదశమి, మనకు ఉద్యోగాలు వస్తాయి. ఈ కార్యక్రమాన్ని నీ కష్టము మామూలు కాదు, నీ కష్టం నువ్వు ఎంతైనా టైం తీసుకోవచ్చు. ఇక్కడ ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఉద్యోగాలు వస్తాయి 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 వస్తాయని మన కరీంనగర్ మాజీ ఎంపీ ఆ బోడముతోడు సభలు కొట్టుని ఆ బోడముతోడు అంటాడు కదా. అంటే అరే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఏ కళాకారునికైనా ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో ఉన్నదానే? అరే ఫాల్తుగా ఈ మీడియా సాక్ష్యాలు ఏంటంటే, అరే ఫాల్తుగా 1000 మంది కడుపు కొట్టారు మీరు. టీఆర్ఎస్ ప్రభుత్వం 1000 మంది కళాకారుల కడుపు కొట్టారు. 550 మందికి ఇచ్చి 1000 మంది కళాకారుల పుట్టగొట్టారు. అందుకనే మీరు కథమైపోయారు. ఇంకొకటి మునుగోడు విషయం తీయాలి. మునుగోళ్ళ ఇక్కడ ఒక్కసారి మునుగోలు వచ్చిన చేయాలి ఉంటుంది. దయచేసి ఆడపిల్లలు వాళ్ళ కన్నీళ్ళు మామూలు కాదు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకొని ఉంటాయి, చెప్పుకోవాలని ఉంటాయి. కానీ వాళ్ళకు నేను ఈ వేదిక ద్వారా మునుగోడుకు వచ్చిన అక్కా చెల్లెలకు మాత్రం నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తాను. అక్కడ నిర్బంధం రసమై బాలకిషన్ మనం ఎక్కడ ఉంటే ఆ ఇంటి మీద దాడి చేపించి అర్ధరాత్రి అమావాస్య సింహం చీకటి మట్టల కవిత ఉన్నదా చెల్లె? ఆ కష్టం గురించి చెప్తుందా చెల్లె? కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఒకళ్ళ కాళ్ళ కట్టకు ఒకళ్ళం అనుకున్నాం. చెట్లు పేర్లు ఎంత ఘోరమైన నరకం అంటే ఆ ఊరి పేరు ఏదో ఉంది. మొత్తం నడి జంగల్ 15 రోజులు నిర్బంధం. అయినా నేను చర్చగా రసమై బాలకిషన్ నువ్వు ఏ ఊరినైతే నమ్ముకొని నీకు మీ పెద్దలు నీకు అప్పచెప్పిందో అదే ఊరికి పోయి రోజు చాలా ప్రచారం చేసి వచ్చినావు. చేసావా చేయలేదా? రోజుకు 2 సార్లు. ఈ మరొకసారి నేను మధ్యాహ్నం ఇంటికి రావడం జరిగింది. వచ్చినాక తెల్లారగానే 5 గంటలుగా నా ఇంటికి జీప్ వచ్చింది. 5 గంటల జీప్ వస్తే నేను బాత్రూంలో ఉన్నా. మా బిడ్డ వచ్చి నాన్న పోలీస్ జీప్ వచ్చింది అనే వరకు మన బాలసంత వాడు ఉంటుంది మా వాడికి. అదొక జీపు, అక్కడ నీళ్ళ ట్యాంక్ కాడ ఒక జీపు, అక్కడ బస్ డిపో కాడ ఒక జీపు, ఏసీబీ జీపు కూడా వచ్చింది. స్టేషన్లో 2 జీపులు ఉంటే ఏసీబీ జీపు కూడా వచ్చింది. వచ్చినాక బట్టి లుంగి మీదనే ఉన్నా. అక్కడి ఆ గోడ దూరికి చక్క ఒకటే జేపీ అన్న చేసిన కరీంనగర్ అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతానా, నన్ను రసమై బాలకిషన్ ఎత్తుకపోతాను. ఇదివరకే 4-5 రోజులు గడిపిన స్టేషన్లో పోంటే అది ఏ స్టేషన్లో తెలియదు. బట్టి సలాకాలు ఉంటాయి, పోలీసులు ఉంటారు, వాళ్ళ ముఖాలు మనకు తెలియదు. అది ఏ ఊరు అనేది కూడా మనకు తెలియదు. అటువంటి నిర్బంధాలు ఒక్క దెబ్బ పడితే నేను కోర్టులో నీకు వచ్చేస్తా. నువ్వు ఏ ఊరేస్తాయి తర్వాత వెళ్తుంది. నాకు వచ్చే దెబ్బలు ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తా. మీరు ఎక్కడైతే మీరు కేసు పెట్టదు. లాస్ట్ టైంలో నేను రసమై బాలకిషన్ పామతుల పోయినాక 15 కేసులు పెట్టినా మీద. అయితే బాత్రూమ్ కూడా దొరికినాక ఒక జేపీ అన్నకు ఫోన్ చేసి అన్న నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతానా, నన్ను రసమై బాలకిషన్ ఇట్లా వెంబడిస్తాను పోలీసులను పట్టుకొని పోయిండు అనగానే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినాక ఈ బట్టి బండి మీదనే ఉన్నా, అది వట్టినే ఉన్నా, నాకు అంగి లేదు, బట్టి లుంగి మీద ఉన్నా. ఏం చేయాలి అని మన నారు పోస్తానికి ఇట్లా బెదిరి పెడతాడు. ఆ అంగేసుకొని కరీంనగర్ బిడ్డ ఒకసారి నువ్వు లేవురా, ఆ బిడ్డోళ్ళ ఇంటికాడున్నా. సాయంత్రం 4 గంటలకు ఫోన్ ఆన్ చేస్తుంటే మళ్ళీ రసమై బాలకిషన్ ఫోన్ చేసిండు. ఇవాళ తప్పించుకున్నావు బిడ్డ, నిన్ను ఏం గతి చెప్తున్నా చూడనన్నది. రసమై బాలకిషన్ ఈ వేదిక ద్వారా చెప్తున్నా, ఇది ఎందుకంటే ఇది ప్రజారాజ్యం, ఇది ప్రజల రాజ్యం కాబట్టి నేను నీ ముక్కుసూటిగా చెప్తానా, ఇది మా రాజ్యం, మా కళాకారుల రాజ్యం. నీకు తెలుసు నువ్వు ఒక కళాకారుని, నేను ఒక పాట పెడుతున్నావు మా ముఖ్యమంత్రి మీద, నీకు లోపలికి గొంతులకే అక్కలేదు పాట, నీకు లోపలికి అక్కలేదు ఆ పాట. నువ్వు కాంగ్రెస్ సొమ్ము తిన్నావు. నేను ఇదే వేదిక మీద వాళ్ళదా లింగమాని నిన్ను తెలుసుకుంటే
లింగమాని నిల్లసుకుంటే రంగమాయి లింగం కేసీఆర్ నిన్ను గుర్తించకపోతే ఇదే స్థాయిలో నువ్వు ఆయన ఒక బిస్కెట్ లెక్క నీకు ఇయ్యగానే కళాకారం మర్చిపోయాను. కళాకారాన్ని మర్చిపోయి ఒక సార్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ సార్ అది కూడా అన్నగారి సంవత్సరాలు జరిగింది. అది ఇవాళ సార్ అది కళాకారులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మీరు తింటున్న తిండి ఎవరికంటే అది మా నేర్మేల కిషోర్ అన్నది. నేర్మేల కిషోర్ అన్న నిన్న ఒక వీడియోలో పెట్టాడు. కళాకారులు మనం అందరం ఒకటే. ఈ ఉద్యోగాలు వచ్చినాక పాకిస్తాన్ ఇండియాలకి అయిపోయింది. మనమంతా ఒకటే. ఉద్యమంలో ఏ రకంగా అయితే మనం పనిచేసామో ఈ నిరుద్యోగ కళాకారుల కోసం రండి, మీకు కూడా భద్రత లేదు, మీ గురించి కూడా ఆలోచిస్తాం అనే ఒక మెసేజ్ ఇచ్చాడు. కానీ ఒక బాధ్యత ధైర్యంగా వచ్చిండు. ఎందుకంటే ఇది మన ప్రభుత్వం. అందులో ఉన్నోళ్ళు ఫేక్ ఉన్నారు. ఆ 200 మందికి ఇప్పుడు పడుతుంది, 200 మందికి పడుతుంది. కనుక నేను కూడా ఎక్కువ టైం తీసుకుంటలేను. అంటే గటువంటి నిర్బంధాలు గటువంటి అది ఉన్నాయి. నాకంటే ఎక్కువ అన్నకన్నీ ఒంటి నిండా గాయాలి. ఆ ఒంటి నిండా గాయాల కంటే మనసులో ఉన్న గాయం పెద్దది అన్నది. కళాకారుడు రోడ్డు మీద తిరుగుతాడు. అన్న నువ్వు రావే, అన్న నువ్వు రావే అంటే సరి అయిన టైంలో వస్తా నేను. అన్న నీ ఉద్యమం నువ్వు చెయ్యి, ఎవరు చేసినా ఒకటే, నువ్వు కట్టే ఏతలు ఉండు అన్న. నీ స్ఫూర్తితోటే ఈ టైం దాకా నీ స్ఫూర్తితోటే ఈ ఉద్యమం నడిచిందన్న. ఈ వేదిక ద్వారా చెప్తున్నా, ఇది మా ప్రాంత ఉస్మానాబాద్ బిడ్డ, ఆయనైతేంది నేనైతేంది అని భుజాన్ని మీద ఇప్పటిదాకా వేసుకొని ఇప్పుడు ఆ కావడి బరువులు అన్నగారికి పల్లకి పోతాడు. ఈ మన కళాకారుల కళ్ళల్లో ఆనందాలే ఉంటాయి. కనుక ఇంకా రేపు మాట్లాడేది ఉన్నది. ఈ నాకు సపోర్ట్గా, ఎందుకంటే నాకు ఈ కేసీఆర్ ప్రభుత్వం నిర్బంధాలు ఉన్నప్పుడు మా నగరకంటి కిరణ్ అన్న నాకు వెన్నుదనగా నిలబడ్డాడు. అన్న ఒకసారి నీకు ఒక్కసారి అన్న కూడా నేను కళాభివందనాలు. మరియు మా ధర్మాంజనకు కూడా నేను ఈ సభ ద్వారా నేను కళాభివందనాలు చెప్తున్నా. ఇంకొకటి విషయం, అన్న రసమయ్యి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టిండు అని అంటే మా ధర్మలో ఫోన్ చేస్తా. అన్న వాడి ఎస్ఐ నంబర్ ఇవ్వని, వాడు ఎక్కడ నాతో చెప్పు, నువ్వు ఏ స్టేషన్ అన్నా అంటే నాకు ఆ స్టేషన్ తెలియదా, జీప్లో తీసుకుపోయి అన్న నూకిరి ఇది ఉండదు వాటి డ్రైవరే. మరి ఈత గురించి పట్టాలంటే అన్న మన ఆమె ఉమెన్ అది నేను ఇట్లా మూసుకుంటూ పోతాను. అంటే అటువంటి ఉద్యమం, అటువంటి పోరాటం, అటువంటి అధ్యక్షం మన ధర్మేళని ఒకటే కూర్చొని అన్నాడు, అన్న రసమయ్యాన్ని ఆ ఊరి ధర్మేళకంటే అని కంకణం కట్టుకున్నాడు అధ్యక్షుడు. అంటే ఇటువంటి ఆవేదనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కష్టాలు పోయి మనకు మన సంతోషాలు ఉండవు. మా చక్ర రగన్న కూడా పాపం అన్న మా పరిస్థితికి ఇదే వరకు అన్న నేను టీపీసీసీ అన్నుడితోటే అక్కడి మన గన్ పార్క్ కాడికి వచ్చి అన్న కళాకారులకు నేను అండగా ఉన్నా అని పాపం ఈ సంవత్సరం కాంచని ఇట్లే అదేను. కనుక ఇంకా ఉన్నాయి బాధలు, రేపు చెప్పుకుందాం. కనుక ఈ సమయం ఇచ్చిన పెద్దన్నకు నేను నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు. గత 7 ఏళ్ల క్రితం నేను షూటింగ్లో ఉన్నా, వైజాగ్లో బొబ్బిలిలో షూటింగ్. పొద్దున్నే ఉదయమే లేచి వైజాగ్ నుండి బయలుదేరినాం బొబ్బిలికి. అదే నేను చెప్తా. నన్ను స్టేషన్లో 7 అవుతుంది, నేను కూర కనిపోయినా ఆదివారం మటన్ చికెన్ తీసుకొచ్చుకుంటారు కదా, అక్కడ వేసుకొని పోయారు. అక్కడ ఒక ఖాళీగా కళ్యాణ్ లక్ష్మణ్ నంబర్ ఉన్నది. లక్ష్మణ్కు ఫోన్ చేసి అన్నా నేను నాకు తాత అవుతుంది
తాత నన్ను అరెస్ట్ చేసింది కదా, ఎవరికొకరు తెలవాలి కదా. చక్కగా కిషోర్ అన్నకు ఫోన్ చేసిండు. కిషోర్ అన్నకు ఫోన్ చేస్తే ఎస్ఐ గారికి చెప్పి అప్పటిదప్పుడే అన్న సిఐ గారికి ఫోన్ చేసి అప్పటిదప్పుడే ఇప్పించింది. అంటే ఈ ఉద్యమానికి ఎన్ని తడికాయలుంటే ఇంత ఉద్యమం నడిచింది అట్లా అన్నయ్య. అయితే వైజాగ్ నుండి బొబ్బిలి పోతున్నాం షూటింగ్. నేను మన వంగపండు గారి అబ్బాయి దుష్యంత్ పోతుంటే ఫోన్ వచ్చింది నాకు. ఆ ఫోన్ చేసింది అనుబోజ్ గారు. అన్న కళాకారుల ఉద్యోగం ఇట్లా నడిచింది, మీరేమో ఇంకా అట్లా ఉంది, నేను తల మీద ఎత్తుకోవాలనుకుంటున్నా, దాన్ని తల మీద ఎత్తుకుంటానన్నా, మీరు పర్మిషన్ ఇవ్వండి అని మాట్లాడండి. మీరు పర్మిషన్ ఇస్తే నేను దాన్ని తల మీద భుజాన వేసుకొని మోస్తానన్నా, నేను నీ ఆత్మలాగా పనిచేస్తా అంటే, నేను పర్మిషన్ ఇవ్వడానికి ఏమీ లేదు దానికి. అది ప్రతి ఒక్కరి తెలంగాణ కళాకారుల దగాపడ్డ కళాకారులందరి ఉద్యమము, ప్రతి ఒక్కరి ఉద్యమం ప్రతి ఒక్కరు చేయాలి. అనుభోజన నీకు దండమే, నువ్వు చెయ్యే, కానీ చెలో అంతేనా కదా. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడి తర్వాత చాలాసేపు ఒక దాదాపు 45 నిమిషాలు మాట్లాడినాం ఫోన్లో. నేను మాట్లాడిన తర్వాత దుష్యంత్ వింటున్నాడు అంతా, వంగపాండు గారు అబ్బాయి విని నేను కూడా మాట్లాడతా. అతనికి ఏదో ఇంట్రెస్ట్ అనిపించింది, ఈ ఉద్యోగాలు ఇది అదంతా అప్పుడు దుష్యంత్ మాట్లాడిన తర్వాత మాట్లాడి అప్పటి నుండి ఇక స్టార్ట్ అయితే అసలు ఇంట్లో వండుకోలే. నేను నిజంగా అనుబోజు వెంకటేశం అన్న సతీవానికి ఈ వేదిక మీద నుంచి దండాలు పెడుతున్నా. అసలు ఎట్లా ఇంత తిరుగుతున్నా కూడా ఆయన ఎప్పుడు మరి ఏం అనలేదా, మరి ఏంది కానీ చప్పర్లు కొట్టాలి వాళ్ళ సతీవానికి నిజంగా. మళ్ళీ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళ కొడుకు కూడా ఏదో ఆడ పని కూలి పనులు చేసుకునే అబ్బాయి కాదు, మరి మన ఏదో చెప్పొచ్చు, కానీ అతను కూడా ఎంకరేజ్ చేసిండు అనుబోజ్ గారు. అతను మామూలుడు కాదు, మరి బార్డర్లో సైనికుడిగా పనిచేస్తున్నాడు ఆర్మీలో. నాకు నిజంగా మీ కుటుంబానికి దండం పెడుతున్నా. మీరు కళాకారుల కోసం ఇన్నేళ్ళుగా టైం వెచ్చించి, మీ పైసలు వెచ్చించి అంతా తిరుగుతూ, మీరు పోలీసు బాధలు, నేనే స్వయంగా సిఐ గారికి ఫోన్ చేసి ఎంబడే విడిచిపెట్టని చెప్పి మాట్లాడిన సందర్భం మీరు గుర్తు చేశారు. ఇలాంటి సందర్భాలు ఎదుర్కొన్నారు. దయచేసి మీకు కళాభివందనాలు తెలుపుతూ గట్టిగా చప్పట్లు కొట్టాలి అనుబోజ్ గారికి. థ్యాంక్ యూ. మహబూబ్ నగర్.